సో ఛత్తీస్గఢ్ సూక్మా జిల్లాలో ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టులు నంబర్ 29 సుక్మా బంద్కు పిలుపునిచ్చారు ఆయన. అలాగే ఎన్కౌంటర్పై సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ కార్యదర్శి గంగా కరపత్రాన్ని విడుదల చేశారు. నవంబర్ 22న బెజ్జీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది నక్సలైట్లు మృతి చెందినట్లుగా సైనికులు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ ఎన్కౌంటర్లో సైనికులు 6 నిరాయుధ నక్సలైట్లను చంపారని కూడా మావోయిస్టులు ఆరోపించారు. మొత్తం 10 మంది మృతుల్లో 2 గ్రామస్తులు ఉన్నారని కూడా తెలిపారు వాళ్ళు. రెడ్డి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. ఇప్పటికే ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో గత 4 రోజుల నుంచి కూడా భారీ ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యం ఉంది. ఒరిస్సా నుంచి కూడా ఈ మావోయిస్టులు ఛత్తీస్గఢ్ వైపు వస్తున్నారని, ఆ ఊజుమడి అడవుల్లో తలదాచుకుందుకు వస్తున్నారని పక్కా సమాచారం మేరకు మొత్తానికైతే ఒకవైపు కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు సైతం కూడా కూబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలోనూ మావోయిస్టులు ఒకసారి తారసపడిన నేపథ్యం అయితే ఉన్నది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఈ ఛత్తీస్గఢ్ నక్సలైట్ సౌత్ బెస్తర్ డివిజన్ తరపు నుంచి మొత్తానికైతే ఒక కరపత్రం విడుదల చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే మావోయిస్టులను పూర్తిగా ఏరివేసే దిశగా ఒకవైపు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సంయుక్త దాడులు చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా కూబింగ్ నిర్వహిస్తున్న తరుణంలో మావోయిస్టులు 10 సంఖ్యలో కాస్త వాళ్ళంతా కూడా ఎదురుపడటంతో ఒక్కసారిగా కాల్పుల ఘటనకు తెరలేపింది. ఫలితంగా గత 3 రోజుల నుంచి కూడా ఇప్పటికే 4 మావోయిస్టుల వరకు కూడా మృతి చెందిన నేపథ్యం అయితే ఉంది. మరో 3 జవాన్లకు సైతం కూడా గాయాలు అయిపోయినాయి. అయితే దీన్ని నిరసిస్తూ 29వ తారీఖున సుక్మా జిల్లా బంద్ పిలుపునిచ్చారు నక్సలైట్లు. దీంతో పాటే కరపత్రం విడుదల చేస్తూ నక్సలైట్లతో పాటుగా మరో గ్రామస్తులను అంటే వాళ్ళని అన్యాయంగా వాళ్ళ ఇన్ఫార్మర్ యొక్క నేపంతో కాల్చివేశారు పోలీసులని చెప్పి నిరసనగా దాంతో పాటు ఈ నెల 10 మొత్తం కలిపి ఓవరాల్ 10 మందిని ఈ మావోయిస్టులను మట్టపెట్టిన నేపథ్యంలోనూ మావోయిస్టుల ఏరియా మొత్తం కూడా బంద్ పిలుపునిచ్చినారు. దీంతో పాటే అంటే ఈ యొక్క సుక్మా జిల్లా బెజ్జీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనతో పాటుగా మరోవైపున చూసుకుంటే మాత్రం సుక్మా జిల్లాతో పాటు మరోవైపున ఈ దంతెవాడ ఈ పరిసర ప్రాంతాల్లో అభిజిమడ పరిసర ప్రాంతం వరకు జరిగిన ఎన్కౌంటర్ నిరసనగా ఈ యొక్క బంద్ పిలుపునిస్తున్నగా తెలుస్తా ఉంది మౌరిషా. రైట్. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్.